ఉత్తరాంధ్రకు ముఖద్వారం విజయనగరం జిల్లా బొకాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ ఉద్విగ్న క్షణాల కోసం ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాల ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బొకాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవం తర్వాత ఇక్కడి నుంచి పలు అంతర్జాతీయ మార్గాల్లో విమానాలు నడవనున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. దేశంలోని అత్యంత వేగంగా రికార్డు స్థాయిలో కేవలం 31 నెలల్లోనే ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేసి కూటమి ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉత్తరాంధ్ర ప్రగతికి ఈ విమానాశ్రయం సరికొత్త గ్రోత్ ఇంజిన్ గా మారనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ప్రభుత్వాల హయాంలో ఆలస్యమైన ఈ ప్రాజెక్టును 2024లో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధతో పరుగులు పెట్టించారు. మొదట నిర్ణయించిన గడువు కంటే దాదాపు 5 నెలల ముందే పనులు పూర్తి చేసి రికార్డు సమయంలో వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధం చేయడం విశేషం. ఈ అద్భుత మైలురాయిని జరుపుకునేందుకు వీలుగా ప్రధానమంత్రి పర్యటన కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చే ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం యావత్ రాష్ట్రం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ విమానాశ్రయ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన భాగస్వామ్య పాత్ర పోషించింది. మౌలిక వసతుల కల్పన, భూసేకరణ కోసం 1582 కోట్ల 97 లక్షల రూపాయలను స్వయంగా వెచ్చించింది. ఇందులో భూసేకరణకే అత్యధికంగా 944.40 కోట్ల రూపాయలు కేటాయించగా అప్రోచ్ రోడ్లు, కనెక్టివిటీ రహదారుల కోసం మరో 300 కోట్లకు పైగా ఖర్చు చేశారు. విద్యుత్ సరఫరా కోసం 97 కోట్లు, తాగునీటి ప్రాజెక్టుల కోసం 75 కోట్లు కేటాయించి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు. ప్రభుత్వ పట్టుదల, అధికారుల నిరంతర పర్యవేక్షణ వల్లే ఈ భారీ ప్రాజెక్టు ఇంత వేగంగా సాకారమైంది. భోగాపురం విమానాశ్రయం కేవలం ఒక ప్రయాణ కేంద్రంగానే కాకుండా ఉత్తరాంధ్ర సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తోంది. బంగాళాఖాతం, సముద్ర తీర అందాలను తలపించేలా ఫ్లయింగ్ ఫిష్ నమూనాలో ఈ టెర్మినల్ భవనాన్ని అత్యంత అద్భుతంగా డిజైన్ చేశారు. టెర్మినల్ పైకప్పు, సీలింగ్ డిజైన్లో ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ కళా పద్ధతులను అద్భుతంగా మేళవించారు. ఆధునిక ఆర్కిటెక్చర్తో పాటు స్థానిక సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ ప్రయాణికులకు పరిచయం చేసేలా దీనికి రూపకల్పన చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తిని చాటేలా ఆయన విగ్రహాన్ని, ప్రతిరూపాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. మిషన్ శక్తి శాట్ కు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని కందుల జెస్సీ సోమవారం మంత్రి నారా లోకేష్ ను కలిశారు. మంత్రి నారా లోకేష్ జెస్సీని అభినందించారు. జెస్సీకి అన్ని విధాల మద్దతుగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఏపీలో స్పేస్ సిటీ క్లస్టర్ అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. అంతరిక్ష రంగంలో యువతకు విస్తృత అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ అసాధారణ ప్రతిభతో ప్రపంచ వేదికపైకి అడుగుపెట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థినికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రపంచంలోనే తొలి ఆల్ గర్ల్స్ గ్లోబల్ లూనార్ క్యూబ్ శాట్ మిషన్ శక్తి శాట్ కు ఎంపికైన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం విద్యార్థిని కందుల జెస్సీ ఉండవల్లిలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసింది. ఈ సందర్భంగా జెస్సీని ప్రత్యేకంగా అభినందించిన మంత్రి ఆమె భవిష్యత్తు ప్రయత్నాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతుగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు. జెస్సీ సాధించిన విజయంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ అంతర్జాతీయ స్థాయికి ఎదగడం రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న 22 క్లస్టర్లలో స్పేస్ సిటీ క్లస్టర్ కూడా ఉందని, అంతరిక్ష రంగంలో యువతకు అపార అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. అనంతరం మంత్రి మిషన్ శక్తి చాట్ పోస్టర్ను ఆవిష్కరించి జెస్సీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ శక్తి చాట్ డైరెక్టర్, స్పేస్ కిడ్స్ ఇండియా సీఈఓ డాక్టర్ శ్రీమతి కేశన్, సంస్కార ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ జ్యోత్స్న తిరునగరి, పాఠశాల ఉపాధ్యాయురాలు కె మణిమాల తదితరులు పాల్గొన్నారు. ధవళేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కందుల జెస్సీ మిషన్ శక్తి షాట్ కు భారత్ నుంచి ఎంపికైన 20 మంది బాలికల్లో ఒకరిగా నిలిచింది. ఈ ఘనత సాధించిన ఏకైక ఆంధ్రప్రదేశ్ విద్యార్థినిగా ఆమె రికార్డు సృష్టించింది. తన పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లో చేసిన ప్రయోగాలే తనకు అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తిని పెంచాయని జెస్సీ మంత్రికి వివరించింది. 7వ తరగతి నుంచే స్పేస్ సైన్స్ పట్ల ఆకర్షితురాలయ్యాయని, మిషన్ శక్తి చాట్లో భాగంగా 21 మాడ్యూల్స్ లో 550 సెషన్ల శిక్షణ తీసుకున్నానని తెలిపింది. భవిష్యత్తులో ఏరోనాటికల్ ఇంజనీర్ గా స్థిరపడడమే తన లక్ష్యమని ఆమె పేర్కొంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరీదేవి ఉత్సవాల సంబరం అంబరాన్ని తాకింది. శాకంబరి నమోస్తుతే అంటూ భక్తులు జగన్మాతను స్మరించుకుంటున్నారు. దుర్గమ్మ ప్రధాన ఆలయంతో పాటు ఇతర ఆలయాలను కాయగూరలతో అలంకరించారు. దుర్గగుడి అంతరాలయ ప్రాంగణాన్ని హరితమయం చేశారు. బుధవారం ఉదయం 9:30 గంటలకు నిర్వహించే పూర్ణాహుతితో శాకంబరి ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో రెండో రోజు శాకంబరీదేవి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు అమ్మవారు శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక రేపటితో ఈ శాకంబరి మహోత్సవాలు ముగియనున్నాయి. శాకంబరీదేవి రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మకు కూరగాయలతో విశేష అలంకారం చేశారు. ఇక అమ్మవారికి విరాళంగా కూరగాయలను సమర్పిస్తున్నారు భక్తులు. హరిత వర్ణంలో ఇంద్రకీలాద్రి శోభిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మొదటి రోజున ఆలయ అలంకరణ, కదంబం ప్రసాదం తయారీ నిమిత్తం సుమారు 50 టన్నుల కూరగాయలు వినియోగించారు. ప్రధాన ఆలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారు మహామండపంలో ఉత్సవమూర్తి, ఉపాలయాల్లో దేవతామూర్తులంతా హరితవర్ణంతో విరాజిల్లుతున్నారు. ఇక భక్తుల రద్దీ దృష్ట్యా ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 వరకు ప్రత్యేక అంతరాలయ దర్శనం రద్దు చేశారు అధికారులు. ఉదయం 8 గంటలకు సప్తశతి పారాయణం, మహావిద్యా పారాయణం మరియు హోమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5కి మూల మంత్రాహవనములు, మండప పూజ, హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణ జరగనుంది. ఆషాఢసారి సమర్పణ బృందాలు శాకంబరీదేవి దర్శనం కొరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు అధికారులు. కామన్వెల్త్ గేమ్స్ 2026లో రజత పథకం సాధించిన వల్లూరి అజయ్ బాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ గ్లాస్గోలో పురుషుల 79 కిలోల వెయిట్ లిఫ్టింగ్ లో సిల్వర్ మెడల్ సాధించి భారతదేశానికి మరో కీర్తిని తెచ్చిపెట్టిన అజయ్ బాబుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. స్వర్ణ పథకాన్ని అత్యంత స్వల్ప తేడాతో చేజార్చుకున్న ఛాంపియన్ గా నిలిచావని కొనియాడారు. అజయ్ బాబు ప్రదర్శన ధైర్యం, పట్టుదల, క్రమశిక్షణకు నిదర్శనమన్నారు. ఈ గురు పౌర్ణమి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సంత రవిదాస్ జయంతి వరకు బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలశ యాత్రలు, సామాజిక సమరసత సమావేశాలు, పుస్తకావిష్కరణలు, లఘు చిత్రాల ప్రదర్శనలు, గ్రామస్థాయి చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన కార్యశాలలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్, జాతీయ కార్యదర్శి కుమార్ పాల్గొన్నారు. బ్రాహ్మణ వ్యక్తికి నేను గంగా నది నా స్థానానికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో స్థానానికి వస్తున్నావు అంటే నేను గంగమ్మని ఆల్రెడీ మా ఇంట్లోనే దర్శించుకున్నానని చెప్పాడు రవిదాస్. అయితే గంగా నదికి వెళ్తున్నా ఏమిస్తావు నేను పోతున్నా అంటే అప్పుడు ఆ కోడి ముక్క తీసిస్తాను, ఇది తీసుకెళ్లి నా పేరుతో గంగా నదిలో వేయండి. అతను గంగలో వేస్తే బంగారు కడియం వచ్చింది, ఇది తీసుకెళ్లి రవిదాస్కి ఏమని చెప్పారు గంగమ్మ. అతనికి దుర్బుద్ధి కలిగింది, ఇది అతనికి ఇస్తే ఏం ఉపయోగము, ఇది రాజుగారికి ఇచ్చినట్లయితే నాకు గౌరవము, గుర్తింపు లభిస్తుంది అని చెప్పేసి తీసుకెళ్లి రాజుగారికి ఇస్తాను. ఆ రాజుగారి భార్య కడియం చూసిన తర్వాత ఇది చాలా బాగుంది, నాకు ఇలాంటి ఇంకో కడియం కావాలి అని చెప్పి ఒక చేతికి వేసుకొని ఇంకో చేయి కావాలి. కాబట్టి దాన్ని అనేక మంది స్వర్ణకారులను పిలిచినప్పటికీ మేము ఎవరూ తయారు చేయలేమని చెప్పారు. రవిదాసు ద్వారా ఇది వచ్చిందని తెలిసి రవిదాస్ ఇంటికి వెళ్ళి మళ్ళీ అడుగుతాడు, నా భార్య మంచాన పడింది, దిగులుతో ఉంది, చావు బతుకు మధ్యలో పోరాడుతుంది, ఆమె చివరి కోరిక తీర్చాలి. కాబట్టి రవిదాసుని వేడుకుంటే రవిదాసు మళ్ళీ ఇంట్లో ఉండే నీళ్ళ తొట్టిలో చేయి పెట్టి ఇలా అనే చెప్పగానే బంగారు కడియం బయటకు వస్తుంది. అది తీసుకెళ్లి తన భార్యకి ఇస్తాడు. రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న డీఎస్సీ ఆందోళనల వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని శాప్ చైర్మన్ రవి నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించిన నాయకులు ఇప్పుడు డీఎస్సీ అభ్యర్థుల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ జరిగిందని, దీనిపై తాము ఏ వేదికపైకైనా చర్చకు సిద్ధమని రవి నాయుడు సవాల్ విసిరారు. రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న డీఎస్సీ ఆందోళనల వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని శాప్ చైర్మన్ రవి నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను పట్టించుకోని వారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను చూసి ఓర్వలేక కృత్రిమ ఉద్యమాలకు తెరలేపారని ఆయన మండిపడ్డారు. అర్హత ఉన్న అభ్యర్థులకు పారదర్శకంగా ఉద్యోగాలు వస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక కొందరు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించిన నాయకులు ఇప్పుడు డీఎస్సీ అభ్యర్థుల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. డీఎస్సీ ప్రక్రియను అడ్డుకోవడానికి గతంలో కోర్టులను ఆశ్రయించిన వారే ఇప్పుడు అభ్యర్థుల పక్షాన పోరాడుతున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. నిరుద్యోగులు, విద్యార్థులు ఇలాంటి ఫేక్ ఉద్యమాలను నమ్మవద్దని, ప్రభుత్వం ఎల్లప్పుడూ
యువతకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ జరిగిందని, దీనిపై తాము ఏ వేదికపైకైనా చర్చకు సిద్ధమని రవినాయుడు సవాల్ విసిరారు. ఈరోజు డిఎస్సి పెట్టింది ఎప్పుడు, నిర్వహించింది ఎప్పుడు, ఉద్యోగాలు వచ్చింది ఎప్పుడు? ఇప్పుడు ఉద్యమం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉద్యమం పేరుతో నాటకాలు ఆడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ నాటకాలు ఈరోజు 2 నెలల ముందు మళ్ళీ మొదలుపెట్టారు. ఆ 2 నెలల ముందు మొదలుపెట్టినప్పుడు ఎవరు కూడా దాని మీద స్పందించకపోయే కొందికి కోర్టుకు వెళ్ళారు. కోర్టు మొట్టికాయలు వేసింది. అసలు నువ్వు కరెక్ట్గానే వాళ్ళ ఎమ్మెల్సీ కోర్టుకు వెళ్తే నిర్దాక్షిణ్యంగా కోర్టు మొట్టికాయలు వేసింది. క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాడు. ఏమని? ఢిల్లీలో నీటికి సంబంధించి అక్కడ ఒక ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమాన్ని ఇక్కడ చలిగాచుకోవాలని చూస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, నిరుద్యోగులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ అసలు డిఎస్సి మీద మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? మాట్లాడే అర్హత ఉందా? లాస్ట్ 5 ఏళ్ళలో 2019లో ఏం చెప్పాడు? ఎలక్షన్ ముందు నేను మేనమావంగా ఉంటా, నేను వస్తే మెగా డిఎస్సి పెడతా అని చెప్పి ఊరూరా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా టీచర్ పోస్టులు ఎక్కడ ఖాళీగా ఉన్నాయి అని మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు. ఎలక్షన్ ముందు ఓట్ల కోసం తూతూ మంత్రంగా ఒక డిఎస్సి ఇచ్చి కోర్టు మొటిక్కాయలు వేస్తే ఆ పనికి మాలని నేలకి గీసుకునేదానికి కూడా పనికిరాని డిఎస్సి అనౌన్స్ చేశారు. డిఎస్సి నిర్వహించకూడదని కేసులు వేసిన నువ్వు ఈరోజు డిఎస్సి మీద ర్యాలీలు అంట. డిఎస్సిని అడ్డుకోవాలని చూసిన నువ్వు ఈరోజు డిఎస్సి అభ్యర్థుల కోసం ర్యాలీలు అంట. ఏంటి మాకు అర్థం కాల? రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం, గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే సీఎం చంద్రబాబు ధ్యేయమని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ఆంధ్రీనివా ప్రాజెక్టుతో కుప్పం సహా సీమలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నారన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం ఉండదని ప్రచారం చేసినా ప్రస్తుతం దానివల్ల ఒనగురుతున్న ప్రయోజనాన్ని ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కుప్పం నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తోందని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. రామకుప్పం మండలం పీఎంకే తాండాలో పర్యటించిన ఆమె స్థానిక మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచినందుకు కూడా తాండా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ కుప్పానికి ఇప్పటి కుప్పానికి ఎంతో వ్యత్యాసం ఉందని భువనేశ్వరి గుర్తు చేశారు. నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే కాకుండా ఒకేసారి 30 పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారని, వీటి ద్వారా వేల మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని వివరించారు. గతంలో తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడిన కుప్పానికి కృష్ణా జలాలను తీసుకొచ్చి దశాబ్దాల కలను చంద్రబాబు నెరవేర్చారని, నదుల అనుసంధానంతో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారని తెలిపారు. మహిళలు ఇంటికే పరిమితం కాకూడదని, వారిలో ఏదైనా సాధించగల శక్తి ఉందని భువనేశ్వరి ప్రోత్సహించారు. నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా శిక్షణ పొంది ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఒకప్పుడు వ్యాపారం అంటే నాకు తెలియదు, ధైర్యంగా ముందడుగు వేస్తేనే ఏదైనా సాధించగలమని తన అనుభవాన్ని పంచుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితులు కూడా లేవని ఆమె విమర్శించారు. చంద్రబాబు సుపరిపాలన అందిస్తారనే బలమైన నమ్మకంతోనే ప్రజలు కూటమిని ఆశీర్వదించారని అన్నారు. ఎన్నికల హామీలైన ఎన్టీఆర్ భరోసా, దీపం పథకం, తల్లికి వందనం, అన్న క్యాంటీన్లు వంటి పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. పీఎంకే తాండాలో 75 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, 30 లక్షల రూపాయలతో రహదారుల నిర్మాణం చేపట్టామని, కమ్యూనిటీ భవనంతో పాటు గోకులం షెడ్లకు, ఓం శక్తి దేవాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు భువనేశ్వరి వివరించారు. యావత్ భారతదేశం ఇలినో ఎదుర్కొంటాంది. దాని ద్వారా మనకి వర్షాలు ఈ సంవత్సరం ఎంతవరకు పడుతుందో మనందరికీ తెలియదు. మనం ఒట్టి వరుణ దేవుణ్ణి మనం ప్రార్థిద్దాం, ఆయన కనుకరించాలని నేను కోరుకుంటున్నాను. 455 మందికి 68,25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అట్లానే పెన్షన్ ద్వారా 493 మందికి పెన్షన్ను లబ్ధి పొంది దీని ద్వారా 21,70,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అట్లానే అన్నదాత సుఖీభవ గురించి ఆ స్కీమ్ దగ్గర 493 మంది ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడితోనే ఆగదు. మన ప్రభుత్వం ఏదో ఇచ్చేసాం గ్రామంతో మన పని అయిపోయిందని ఎప్పుడు అనుకోదు.
చంద్రబాబు నాయుడు ఏది అనుకున్నా తప్పకుండా అది గ్రామం వరకు అందేలాగా చూస్తారు. అట్లానే మార్కెట్ యార్డ్స్ కానీ మీ రోడ్ల మీద లైట్లు కానీ కొన్ని మిస్ అయి ఉండొచ్చు. తప్పకుండా అది కూడా నేను కలెక్టర్ గారికి చెప్తాను. చిన్న చిన్న రోడ్లకి 1-2 ఇళ్ళకి లైట్లు కూడా లేకుండా ఉన్నాయి. అది కూడా నాకు తెలుసు. నేను ఒకసారి కలెక్టర్ గారికి అది గుర్తు చేస్తాను. ఇంద్రకీలాద్రిపై వేద విద్యార్థుల కోసం వేద దివ్య దర్శనం పాలసీని అమల్లోకి తీసుకువచ్చిన ఈవో సీనా నాయక్ పోరంకి వేద పాఠశాల విద్యార్థులకు ప్రతి పండుగ పౌర్ణమి అమావాస్య రోజుల్లో దుర్గమ్మ ప్రత్యేక దర్శనం కల్పించేలా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న శాకంబరి ఉత్సవాల వేళ మంగళవారం అమల్లోకి వచ్చిన ఈ సరికొత్త విధానం ద్వారా తొలి ఏకాదశి సందర్భంగా సంతకం చేసిన ఫైల్ ప్రకారం విద్యార్థులు ఇప్పటికే అమ్మవారిని ప్రత్యేక మార్గంలో దర్శించుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం వేదాలను అభ్యసిస్తున్న బాలలను గౌరవిస్తూ కల్పించిన ఈ సౌకర్యంపై వైదిక కమిటీ అర్చకులు భక్తులు సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై వేద విద్యార్థుల కోసం వేద దివ్య దర్శనం పాలసీని అమల్లోకి తీసుకువచ్చిన ఈవో సీనా నాయక్ పోరంకి వేద పాఠశాల విద్యార్థులకు ప్రతి పండుగ పౌర్ణమి అమావాస్య రోజుల్లో దుర్గమ్మ ప్రత్యేక దర్శనం కల్పించేలా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దేవస్థాన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సనాతన ధర్మానికి మూల స్తంభాలైన వేదాలను అభ్యసిస్తున్న బాలలను ప్రోత్సహించేందుకు ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇటీవల అత్యంత వైభవంగా ముగిసిన తొలి ఏకాదశి పర్వదినం నాడే ఈ కీలకమైన పాలసీ ఫైలుపై సీనా నాయక్ సంతకం చేయగా ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవంగా జరుగుతున్న పవిత్ర శాకంబరి ఉత్సవాల వేళ ఈ సరికొత్త విధానం మంగళవారం విజయవంతంగా అమల్లోకి వచ్చింది. ఈ ప్రత్యేక మార్గం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులు ఇప్పటికే అమ్మవారిని దివ్య దర్శనం చేసుకున్నారు. బాలల వయస్సులోనే వారిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే ఈ అపూర్వ నిర్ణయం పట్ల వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు, మేధావులు మరియు భక్తజనుల నుంచి విశేష స్పందన లభిస్తుండగా అన్ని వర్గాల ప్రజలు ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని ముక్తకంఠంతో అభినందిస్తున్నారు. నీట్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైన ఎన్టీఏను రద్దు చేసి ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీలు, మూల్యాంకన లోపాలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల తీవ్ర మనస్తాపంతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం బాధాకరమన్నారు. నీట్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైన ఎన్టీఏను రద్దు చేసి ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రం వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న 21 మంది విద్యార్థులకు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వనజ మాట్లాడుతూ ఉమ్మడి జాబితాలోని విద్యారంగాన్ని కేంద్రం తన గుప్పెటలోకి తీసుకుని ఎలాంటి అనుభవం లేని ఎన్టీఏకు పరీక్ష నిర్వహణ బాధ్యతలు అప్పగించడం వల్లనే ఈ సంక్షోభం తలెత్తిందన్నారు. పేపర్ లీకేజీలు, మూల్యాంకన లోపాలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తులతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల తీవ్ర మనస్తాపంతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడడం బాధాకరమని పేర్కొంటూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ తదితరులు పాల్గొని ఎన్టీఏ రద్దును పునరుద్ఘాటించారు. విద్యార్థులు వెనకమాలు ఉన్నటువంటి ఒక తల్లి, తండ్రి, అక్క, తమ్ముడు, చెల్లెలు కుటుంబాలు యావత్తు కూడా రోడ్డు మీదకి వచ్చి ఇది మన పిల్లల కోసం జరిగేటువంటి ఉద్యమం అని చెప్పి పెద్ద ఎత్తున చేసేటువంటి ఫలితంగా చివరికి మౌనముని దిగిరాక తప్పల ఇవాళ భీష్మిచ్చుకు కూర్చున్నటువంటి బీజేపీని ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేసేటువంటి ఘనత విద్యార్థి లోకానిది. వారికి మద్దతుగా చేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ తొలి నుంచి కూడా సిజేపీ ఆందోళనకి, కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకి, నీట్ పరీక్షల లీకుని ప్రధాన కారకుడైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి నినాదంతో వాళ్ళకి మద్దతు ఇచ్చాం. నైతికంగా మద్దతు ఇవ్వడం జరిగింది, ప్రత్యక్షంగా వారి ఆందోళనలో పాల్గొనడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. అందువల్ల ఇవాళ మోడీ ప్రభుత్వం వాంగ్ చుక్కుకి ఏం వాగ్దానం చేశారో తెలియదు. విద్యార్థులతో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఎన్టీఏని రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అలాగే లాఠీ చార్జీకి గురైనటువంటి విద్యార్థుల సంఘటన న్యాయ విచారణ జరిపించాలి. ఈరోజు విద్యార్థుల్లో ఉన్నటువంటి
అశాస్త్రీయమైనటువంటి భావాల్ని పెంచి పోషిస్తూ ఒక పక్కన మన శాస్త్రీయ విధానానికి గండి కొడుతూ ఈ అశాస్త్రీయ విధానంతో ముందుకు సాగుతూ మూఢాచారాలు మూఢ విశ్వాసాలు మనువాద ధోరణులతోటి కూడినటువంటి విద్యా సంస్కరణలు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా తీసుకొచ్చినటువంటి ఈ విద్యా సంస్కరణల మీద కూడా విద్యార్థుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఇవన్నీ కూడా పెళ్ళుబుకి ఈ రోజున కాక్రోచ్ ఉద్యమం అనేది ప్రారంభమైంది. ఈ కాక్రోచ్ ఉద్యమం ఈ దేశంలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. విద్యార్థి యువతలో ఉన్నటువంటి అసంతృప్తి, ఈ అసంతృప్తిని సరైనటువంటి గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మీద ఉంది. విశ్వగురు అని చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఆ విద్యార్థుల ఉద్యమానికి తలవొగ్గి ఈరోజున ఏదైతే రైతు ఉద్యమానికి తలవొగ్గి ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నాడో ఆ రకంగా ఈరోజు విద్యార్థి ఉద్యమానికి కూడా తలవొగ్గి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ముందుకొచ్చారు. విద్యార్థులు సక్రమైనటువంటి విద్యా వ్యవస్థని సక్రమైనటువంటి పరీక్షల విధానాన్ని కొనసాగించాలంటే ఎన్టీఏని రద్దు చేయాలి. ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఇచ్చి పరీక్షలు నిర్వహించుకునేటటువంటి విధానాన్ని కొనసాగించాలి. అదే పద్ధతిలో ₹1,00,00,000 చనిపోయినటువంటి వారందరికీ కూడా ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విద్యార్థి లోకమంతా కూడా విజృంభించారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా వారికి హామీ ఇచ్చి రేపు మంగళవారం నాడు లిఖితపూర్వకంగా ఇస్తామని చెప్పి అన్నారు. కాబట్టి ఆ వైపుగా ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి. ఢిల్లీ వేదికగా 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో తండ్రి కాంస్య పథకంతో దేశ కీర్తినిపించితే సరిగ్గా 16 ఏళ్ల తర్వాత అదే కామన్వెల్త్ వేదికపై తనయుడు రజత పథకంతో సంచలనం సృష్టించాడు. పురుషుల 79 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన 21 ఏళ్ల వల్లూరి అజయ్ బాబు రజత పథకాన్ని కైవసం చేసుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్ 2026లో ప్రస్తుతం భారత్కు వెయిట్ లిఫ్టింగ్ లో ఇది 6వ పథకం రావడం విశేషం. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల వేదికగా ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ యువ కెరటం వల్లూరి అజయ్ బాబు వెయిట్ లిఫ్టింగ్ లో రజత పథకాన్ని ముద్దడాడు. సోమవారం రాత్రి జరిగిన పురుషుల 79 కేజీల విభాగంలో నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన పోరులో అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టాడు. పోరు ఆద్యంతం నువ్వా నేనా అన్నట్లు సాగింది. ముఖ్యంగా అజయ్ బాబుకు మలేషియా లిఫ్టర్ ఎర్రి హిదాయత్ మహమ్మద్ కు మధ్య హోరాహోరీ నడిచింది. స్నాచ్ విభాగంలో 149 కిలోలు ఎత్తి సరికొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పిన అజయ్ స్వర్ణ పథకంపై ఆశలు రేపాడు. ఆ తర్వాత క్లీన్ అండ్ జర్క్ లో తన చివరి ప్రయత్నంలో 181 కిలోలు ఎత్తి మొత్తం 330 కిలోలతో అగ్రస్థానంలో నిలిచాడు. స్వర్ణం ఖాయమని భారత శిబిరం సంబరాలకు సిద్ధమవుతున్న తరుణంలో అదృష్టం వెక్కిరించింది. తన ఆఖరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మలేషియా లిఫ్టర్ మొత్తం 331 కిలోలు ఎత్తి స్వర్ణాన్ని ఎగరేసుకుపోయాడు. దీంతో కేవలం 1 కిలో తేడాతో అజయ్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ క్రీడాకారుడు క్రిస్ ముర్రే కాంస్యం దక్కించుకున్నాడు. ఈ విజయంతో అజయ్ బాబు తన తండ్రి కలను మరో మెట్టు ఎక్కించాడు. సరిగ్గా 16 ఏళ్ల క్రితం అంటే 2010 ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల్లో అజయ్ తండ్రి వల్లూరి శ్రీనివాసరావు 56 కేజీల విభాగంలో కాంస్య పథకం గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఇప్పుడు ఆయన తనయుడు అదే వేదికపై రజతం సాధించి ఆ వారసత్వాన్ని ఘనంగా కొనసాగించాడు. విజయనగరం జిల్లా కొండ వెలగాడ అనే మారుమూల గ్రామానికి చెందిన అజయ్ ప్రస్థానం ఎందరికో ఆదర్శం. అతడి తొలి గురువు స్ఫూర్తి ప్రదాత తండ్రి శ్రీనివాసరావే కావడం విశేషం. విద్యార్థులు చదువుతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని వడ్డమట పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనూష తెలిపారు. నేటి పౌరులే భావి భారత దేశ నాయకులని చెప్పారు. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు, భావ వ్యక్తీకరణ నైపుణ్యం, వివిధ రకాల నైపుణ్యాలను పెంపొందించుకోవటం ద్వారా భవిష్యత్తులో ఏ రంగంలోకి వెళ్లినా రాణించగలుగుతారని అన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ, నిబద్ధత, అంకిత భావం ఎంతో అవసరమని తెలిపారు. బందర్ రోడ్ అశోక్ నగర్లోని నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిన్న సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి పటమట పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనూష, నారాయణ గ్రూప్ రీజనల్ ఇన్ఛార్జ్ ఎం రాజేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థి నాయకులకు బ్యాడ్జీ పెట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ అనూష మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు నారాయణ స్కూల్లో సిపిఎల్ ఎస్పీఎల్ను నియమించి వారికి బాధ్యతలు అప్పగించడం మంచి పరిణామమన్నారు. నేటి పౌరులే భావి నాయకులు అని అన్నారు. స్కూల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటే భవిష్యత్తులో ఏ సంస్థకు వెళ్లినా ఎలా లీడ్ తీసుకోవాలనేది తెలుస్తుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరారు. స్కూల్ ప్రిన్సిపల్ శివ సాయినాథ్ మాట్లాడుతూ పుట్టుకతో ఎవరూ నాయకులు కారని ఎంతో కష్టపడి పోరాటాలు చేసి జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి నేర్చుకుని నాయకులు అవుతారన్నారు. విద్యార్థి నాయకుడు అంటే
చొక్కాకి బ్యాడ్జి ధరించడం కాదని అదొక బాధ్యత అని అన్నారు. నారాయణ స్కూల్ విద్యార్థి నాయకుడంటే ఒక రోల్ మోడల్ అని పేర్కొన్నారు. మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని ఈ సందర్భంగా కోరారు. Students elected some leaders for each houses and school class also. ఈ స్కూల్కి క్లాస్కి సిపిఎల్ని ఎస్పిఎల్ని ఎలెక్ట్ చేసి అలాగే వారికి లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేయడానికి కోసం ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని నేను భావిస్తున్నాను. బికాజ్ టుడే సిటిజన్స్ ఆర్ టుమారోస్ లీడర్స్ ఆఫ్ అవర్ నేషన్. సో ఇక్కడ వీళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకుని ఇంకొంచెం బాగా సస్టైన్ అయ్యి ఫ్యూచర్లో పొలిటికల్ లీడర్స్ గానో నాట్ ఓన్లీ పొలిటికల్ లీడర్స్ ఇంకా ఏదైనా కూడా ఆర్గనైజేషన్స్కి వెళ్ళినప్పుడు దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా లీడ్ చేయాలి అనే దానికి కావాల్సిన స్కిల్స్ అన్నీ దీంతో ఇనిషియేషన్ తీసుకుని స్టార్ట్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో చిల్డ్రన్ ఇక్కడ ఎలెక్ట్ అయిన స్టూడెంట్స్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. దే ఆల్సో హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైండ్ సెట్స్. వాళ్ళకి ఇండివిజువాలిటీతో పాటు వాళ్ళకి చాలా స్కిల్స్ కూడా ఉన్నాయండి. లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించుకోవాల్సిన అవసరం గురించి స్కూల్లో ఇలాంటి సెరమనీస్ జరగడం వల్ల వాళ్ళకి అవగాహన కలుగుతుంది. అలాగే రేపటి రోజున భావి భారత పౌరులుగా రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఎదగడానికి కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి అవకాశం ఇచ్చిన నారాయణ మేనేజ్మెంట్కు వి థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ది హార్ట్. అండ్ అలాగే ఈ ఎలక్షన్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన పిల్లలకి అండ్ విన్ అయిన లీడర్స్ అందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్ర రూపం దాల్చింది. తీవ్ర వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన కనిపిస్తోంది. దీని ఫలితంగా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, కాకినాడ, పోలవరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్ర రూపం దాల్చింది. మంగళవారం నాటికి ఇది తీవ్ర వాయుగుండంగా బలపడి తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం ఇది సముద్రంలో ఉత్తర దిశగా పయనిస్తూ ఒడిశాలోని బాలసోర్, బంగాల్లోని హల్దియా ప్రాంతాల మధ్య కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీవ్ర వాయుగుండం గమనంపై వాతావరణ శాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఉదయం ఇది పశ్చిమ బెంగాల్లోని హల్దియాకు సమీపంలో తీరాన్ని తాకనుందని స్పష్టం చేశారు. తీరం దాటే సమయంలో సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని, వాతావరణంలో ఒక్కసారిగా పెను మార్పులు చోటు చేసుకుంటాయని హెచ్చరించారు. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీవ్ర వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన కనిపిస్తోంది. దీని ఫలితంగా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, కాకినాడ, పోలవరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఈ ప్రాంతాల ప్రజలు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో వాతావరణం చల్లబడనుంది. తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపారు. వీరితో పాటు బాపట్ల, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లోనూ చెదురుమదురుగా వానలు కురవవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. తీవ్ర వాయుగుండం తీరం దాటనున్న నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. సముద్రం అల్లకల్లోలంగా ఉండడం, అలలు ఎగిసిపడుతుండటంతో ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్న ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. అలాగే మిగిలిన కోస్తా తీరంలోని ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వాతావరణం శాంతించే వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.